అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు శుభవార్త. జీతం కూడా ఫిక్స్. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా? కొద్ది రోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తుంది. వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఓ క్లారిటీ వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటుగా వారికి నెలకు 10,000 గౌరవ వేతనం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అంతేకాదు వాలంటీర్లకు 4 నెలల జీతం కూడా ఒకేసారి అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాకపోతే ప్రభుత్వం వాలంటీర్ల అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగిన సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. మరి ఈసారైన కేబినెట్ భేటీలో క్లారిటీ వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామం, వార్డు పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. ప్రతి నెల పింఛన్ అందించడంతో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి విధుల్ని నిర్వహించేవారు. అయితే 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాగానే వాలంటీర్లకు చెక్ పడింది. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉంచింది. వారి దగ్గర ఉండే మొబైల్స్ వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వాలంటీర్లకు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వాలంటీర్ల అంశంపై కూటమి స్పందించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని కూడా 10,000కు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాలంటీర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వాలంటీర్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు పలు సందర్భాల్లో స్పందించారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని, వారి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేస్తున్నామన్నారు. అయితే 4 నెలలుగా వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ కేబినెట్ సమావేశంలోనైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇలాంటి వార్తల కొరకు కేజేఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.